హాయ్ హలో హౌ యూ ఆల్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? నాకు కూడా తెలియదు, బట్ ఏంటంటే ఎలా చేస్తారో తెలీదు. ఆ కూర గురించి అయితే నాకు బాగా తెలుసు, ఆ రెసిపీ చాలా బాగుంటుందని చెప్పి. బట్ ఈరోజు మార్నింగ్ నేను బయటికి వెళ్ళిపోతుంటే పొద్దున్న లేచిన తర్వాత ఏం తింటావు అని అడిగితే నేను ఏమున్నాయి వెజిటేబుల్స్ అని అంటే మామిడి ఒక 2, 3, 4 వెజిటేబుల్స్ చెప్పింది. సో నేను అన్నాను ఈ వెజిటేబుల్స్ చేస్తాను అని చెప్పింది. ఓ డెఫినెట్లీ చెయ్యి, అది మన వ్యూవర్స్ కూడా బాగుంటుంది, ఈ రెసిపీ చూపించేద్దాం, పనిలో పని అయిపోతుంది కదా అని అంటే ఓకే ఫైన్ రెడీ అని చెప్పింది. సో నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు, బట్ నేను రెడీ అయ్యేలోపు మా ఆవిడ ఇప్పుడు స్నానం చేసి వస్తుంది అనమాట. బ్లాక్ కాఫీ, పొద్దున్నే ఈ బ్లాక్ కాఫీ తాగితే ఆ కిక్కే వేరు ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈరోజు చేయబోయే వెజిటేబుల్ పేరు ఏంటనేది తను వచ్చి చెప్తుంది, రెసిపీ ఏంటనేది తను వచ్చి చెప్తుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు డెఫినెట్లీ లైక్ చేస్తారు. చూద్దామా మరి? హలో, గుడ్ మార్నింగ్. చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు మా ఆయన మెడ నొప్పి తగ్గిపోయింది. హీఈస్ ఫిట్ అండ్ ఫైన్. ఈరోజు నేను స్నానంకి వెళ్ళి వచ్చే ముందు ఏంటో పొద్దునే ఎపిసోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. చాలామందికి తెలుసు, కానీ చాలామంది వాడరు దాన్ని చెత్త బుట్టలో పడేస్తారనమాట. అటువంటి ఒక వెజిటబుల్ చెత్త బుట్టలో పడేయకుండా దయచేసి మీరు వండుకొని తింటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అటువంటిది ఒక డిష్ ఈరోజు చేద్దాం, ఓకేనా? ఏంటి అది అని అంటే అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, తెలిసిన వాళ్ళకి ఇది ఏంటి ఇమ్మీడియట్గా అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఇస్ ముల్లంగి ఆకు. అందరు ఏం చేస్తారు, కింద ముల్లంగిని తీసి సాంబార్ చేసుకుంటారు, లేకపోతే కొంతమంది కూర చేసుకుంటారు. దే మేక్ అ స్వీట్ ఆల్సో ఫ్రమ్ ముల్లంగి. ఓకే, ముల్లంగితో స్వీట్ కూడా చేస్తారు. కానీ ఈ ఆకులు ఉంటాయి చూడండి, ఇవన్నీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. నేను డస్ట్బిన్లో పడేయను. నాకు ఈ ఆకు టేస్ట్ చాలా అంటే చాలా ఇష్టం. హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. సో ఇటువంటి ఒక బెస్ట్ డిష్, హెల్తీ డిష్ మీరు తినాలి కాబట్టి ఈరోజు మేము వండుకోవాలని అనుకున్నాము. సో మీకు కూడా చూపిస్తాను హౌ టు కుక్. ఇట్స్ అ వెరీ ఈజీ డిష్ అండ్ వెరీ వెరీ టేస్టీ డిష్. సో ఈ డిష్ని తయారు చేసుకుందాం. ముల్లంగి అండ్ పెసరపప్పుతో కలిపి చేసే డిష్ అనమాట, ముల్లంగి వేపుడు. ఓకేనా? సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే నేను కుకింగ్ ఎపిసోడ్ చేద్దామన్న కొంచెం కూడా ప్లానింగ్ లేదు. సడన్ గా ఈరోజు ఈ ఆకు చేద్దాం అనుకున్నప్పుడు ఇంద్ర అన్నాడు, చాలా మంది పడేస్తారు కదా ట్రాష్ లో, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం అనమాట. చాలా మంది పడేస్తారు కదా, వై డూ యూ వాంట్ టు వేస్ట్ ద ఎపిసోడ్ లైక్ దట్. నువ్వు అంటే నేను రెడీ అవ్వలేదు, స్నానం చేసి ఇప్పుడే వస్తున్నానంటే దట్స్ ఓకే, నో ప్రాబ్లం, అలానే చేద్దాం పొద్దునే, ఏం పర్వాలేదు అని చెప్పి తను అన్నాడు. సో అందుకని మీకు ఇలాగ ఇంగ్రీడియంట్స్ అలా అంతా పెట్టి చూపించాను. ఈరోజు డైరెక్ట్ రెసిపీ చూపిస్తాను, చేసేటప్పుడు మీకు అన్నీ చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఈ ముల్లంగి ఆకుని చాప్ చేసుకుందాం, ఎలా ఏంటి అనేది మా ఆయన చూపిస్తాడు. ఓకే, సో ఫస్ట్ అయితే ఆకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా, ఈ సైజులో చిన్న ఆకులు ఉంటాయి. డోంట్ వేస్ట్. వైల్ కుకింగ్ ఐ విల్ టెల్ యూ దీని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, ఎందుకు దేనికి మంచిది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈ స్టాక్స్ని అప్పుడే పడేయద్దు. ఇది ముల్లంగి అంటే మాక్సిమం నువ్వు సాంబార్లో కూడా చేస్తుంటావు, అదే కదా ముల్లంగి సాంబార్? రౌండ్ గా సాంబార్ చాలా మంది ఫేమస్ చెన్నైలో కదా ముల్లంగి కదా, ఇక్కడ కూడా తింటారా? అన్ని చోట్ల తింటారు ముల్లంగి, ఓకే, బాగా తింటారు. ముల్లంగి సాంబార్ అనేది చాలా కామన్, అందరూ అన్ని వెజిటబుల్స్లో కలిపి. కానీ యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి తెలియదు, సాంబార్లో ముల్లంగి ఈజ్ అ వెరీ డామినేటింగ్ టేస్ట్. ముల్లంగి ప్లస్ అంటే నాట్ లీఫ్, ముల్లంగి అనమాట. సో చాలా డామినేటింగ్ టేస్ట్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే అందరూ మునక్కాయ, సొరకాయ ఇలాగ కలగలుపు సాంబార్లో వేసేస్తారనమాట. దాని ఒరిజినల్ క్వాలిటీ పోతుంది దాని మూలాన. అదే మీరు ఒట్టి ముల్లంగి సాంబార్ చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో ఒట్టి ముల్లంగి సాంబార్. ఎందుకంటే ముల్లంగి ఇట్ సెల్ఫ్ ఈజ్ సో పంజెంట్, ఇట్ ఈస్ సో రిచ్ ఆఫ్ టేస్ట్. సో దాన్ని మనం మిగతా వాటితో కలపడం మూలాన దాని యొక్క టేస్ట్ కిల్ అయిపోతుంది అనమాట, అది ఎన్హాన్స్ అవ్వదు. సో అట్లా చేసుకోకూడదు. సో దీనిలో పెసరపప్పు వేస్తాం కదండి, 1 కిలో. యాక్చువల్లీ మొన్న నేను పప్పుల్స్ చేసినప్పుడు చాలా మంది కింద కమెంట్స్లో పెట్టారు, మేఘ్నా గారు మీరు కందిపప్పు అని చూపించి పెసరపప్పుతో చేస్తున్నారని. ఏమండి, నేను అంత పెద్ద ఫూల్ని అయితే కాదండి.
మీరు ఇక్కడ చూస్తే మీకు ఆ కలర్లో అలా కనిపించిందేమో కానీ మీరు ఇది చూస్తే ఇది పెసరపప్పు మాత్రమే. అంటే ఈ మొబైల్లో ఈ కలర్స్ అలా కలర్స్ అలా కనిపిస్తున్నాయి మీకు. దిస్ ఇస్ పెసరపప్పు, అబ్సల్యూట్లీ పెసరపప్పు. ఓకేనా? కందిపప్పు చూపించి మిమ్మల్ని మోసం చేసి పెసరపప్పుతో వండేది అనేది నేను కాదు. సో అందుకని దయచేసి ఇది పెసరపప్పు మాత్రమే. ఓకే, సో ఈ పెసరపప్పుని మనము వేసేసుకొని మీకు అందరికీ తెలుసు ఒక 2 times కడుక్కొని బాయిలింగ్ పెట్టేసుకున్నాము. ఈ పెసరపప్పు మరీ మెత్తగా అవ్వకూడదు, ఉడకాలి కానీ ఎన్నించకూడదు. ఓకేనా? ఎన్నించకూడదు. లేదు, చాలా మంది చెప్పారు ఐఎమ్ స్పీకింగ్ ది కరెక్ట్ తెలుగు, సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు అంటే ఆకు క్లీన్ చేసుకునే లోపు వై వేస్ట్ టైం, సో పప్పును ఉడకబెట్టుకుందాము. ఓకే, అది ఉడికే లోపు మళ్ళీ మనము ఆకుకూర రెడీ చేసుకుందాం. ఈ ఆకుకూరలో ఇసుక ఎక్కువ ఉంటుందండి, సో అందుకని కొంచెం మంచిగా కడుక్కోండి, మళ్ళీ ఇసుక ఉంటే బాగోదు. ఏంటి పొద్దునే రెసిపీలు చూపిస్తుంది అని అనుకుంటున్నాను నేనే, కానీ అంటే కొన్ని కూరలు ఏంటంటేనండి మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో తెలియదు మనకి. సో అందుకనే దొరికినప్పుడు చేసేసాను అనుకోండి. పైగా ఇప్పుడు వింటర్ సీజన్, నాకు తెలిసి హైదరాబాద్లో పర్టికులర్లీ ఎవ్రీ వీక్ సండే కానీ ఏదో ఒక రోజు మనం ఉన్న ఏరియాలో మార్కెట్ పెడతారు. సో ఆ మార్కెట్స్లో మీకు ఇది డెఫినెట్గా దొరికిపోతుంది అనమాట. నేను లిటరలీ చూసాను చాలామంది ఇలా ఇరిచి ఇలా బయట పడేసి ఒట్టి ముల్లంగి బ్యాగులు వేసుకొని వెళ్తారు. సో దట్ మీన్స్ యూ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ వెజిటబుల్ అనమాట. భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఒక వాల్యూ ఉందన్నమాట. సో డోంట్ వేస్ట్ ఇట్, యూజ్ ఇట్. ఓకే, ఆకంతా ఒలిచేసుకున్నామండి. వచ్చుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలంట. వాటర్లో కొంచెం ఒక 5-10 minutes నానబెట్టండి. ఏమైనా ఇసుకున్నా ఏమైనా ఉన్నా ఇట్ విల్ కమ్ డౌన్ అనమాట. దాని తర్వాత దీన్ని మనం చాప్ చేద్దాం. ఆకులన్నీ చాప్ చేశాను. ఇందాక చెప్పా కదా ఇది వేస్ట్ చేయను అని. దీంట్లో కొంచెం లేతగా ఉండే పార్ట్ ఏదైతే ఉందో స్టెమ్స్లో అది కూడా తీసుకుంటానమాట. అది కూడా తీసుకొని ఇదిగో ఈ సన్నగా ఉండేవన్నీ వాడతా, సో దట్ ఇట్ విల్ నాట్ బి వేస్టెడ్. వీటిని సపరేట్గా కడిగి వీటిని కూడా చాప్ చేసేసుకోవాలి. ఓకేనా? సన్నగా చాప్ చేసుకోండి, సో దట్ తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో నా ది నెక్స్ట్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఈ ముల్లంగి ఆకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్, ఇది కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవుతుంది. ముల్లంగి ఆకు, లైట్గా పసుపు, వెరీ లైట్ సాల్ట్. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. సో ఆకుకూరలు ఎప్పుడైనా సరే బాయిల్ చేసేటప్పుడు వీలైనంత వరకు మూత పెట్టకండి. దాని యొక్క ఒరిజినల్ కలర్ అనేది పోతుందన్నమాట. ఇట్ విల్ టర్న్ ఇంటూ డార్క్ గ్రీనిష్ బ్లాక్. దాంతో కూర యొక్క కలర్ అంటే ఐ లవ్ కలర్స్, అందుకని నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. సో డోంట్ పుట్ లిడ్ మచ్, ఓపెన్ కుకింగే చేస్తే మంచిది. ఓకేనా? ముల్లంగి ఆకు యొక్క గుణాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వై ఐఎమ్ ఓపెనింగ్ ది ఫోన్, వై ఐఎమ్ రీడింగ్ త్రూ గూగుల్, బికాస్ రేపొద్దున మీరు కూడా దీని వాల్యూస్ చూసుకునే పని అయితే ఇప్పుడు అన్నీ మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ లెర్నింగ్ ఈచ్ డే. ఇది మా మమ్మీ చిన్నప్పటి నుంచి చేస్తుంది, మా చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే యూ విల్ నాట్ అగ్రీ, యూ విల్ కౌంటర్ క్వశ్చన్. సో ఇటువంటిది మీరు కూడా చూసుకోవచ్చు కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇది చాలా మంచి స్లైట్ స్వీట్ అండ్ పంజెంట్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎవ్రీబడి నోస్, ఒకవేళ తెలిసి ఉంటే. దీన్ని కుక్డ్ స్టైల్లో కూడా తినొచ్చు, రాగా కూడా తినొచ్చు. సాల్ట్, పెప్పర్ అండ్ లిటిల్ లెమన్ స్క్వీజ్ చేసుకొని విత్ లెట్యూస్ అండ్ అదర్ వెజిటబుల్స్తో కూడా మీరు సాలెడ్ లాగా చేయొచ్చు. దీని మూలాన మోషన్ ప్రాబ్లం, ఎవరికైనా కాన్స్టిపేషన్ అటువంటిది ఏమైనా ఉంటే ఈ ఆకు తినటం మూలాన ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ bowel movement anamata, so that you will not have constipation. This is the most important point. It supports weight loss. ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు అంటే దీంట్లో లో ఇండైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్
ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫైబర్ ఫర్ అవర్ బాడీ. సో ఫైబర్ మనకి ఎప్పుడైతే బాడీలో ఉంటుందో వెయిట్ లాస్ ఆటోమేటికలీ జరుగుతుంది, కాబట్టి ఇది దానికి మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ముల్లంగి ఆకులో, సో దాని మూలన మనకి చాలా మంచిది. దెన్ హంగర్, ఏదైతే మనకు ఆకలి ఉంటుందో ఇంత ముల్లంగి ఆకు తింటే మీకు ఆకలి అనిపించదు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ముల్లంగాకు. అండ్ కార్డియోవాస్కులర్ డిజీజ్ అంటే మన హార్ట్కి సంబంధించింది. సో దీంట్లో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ సచ్ యాజ్ కాల్షియం అండ్ పొటాషియం దీంట్లో ఉంటుందన్నమాట రాడిష్లో. దీని మూలాన హార్ట్ డిసీజెస్ రిస్క్ మీకు తగ్గుతుంది. పొటాషియం మూలాన ఏమైపోతుంది, మీకు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో హై బ్లడ్ ప్రెషర్ అవి మనకి ఎలిమినేట్ చేసి హార్ట్ స్ట్రోక్ రాకుండా చూసుకుంటుంది అనమాట. సో చూడండి, ఇంత వాల్యూ ఉన్న ఈ ఆకుని మనం డస్ట్బిన్లో పడేస్తాం, కాయగూరలోడి దగ్గర కవర్లో ప్లేస్ లేదని చెప్పి ఇలా తుంచి ఆడ పడేసి వచ్చేస్తాం. దట్ మీన్స్ హౌ నెగ్లిజెంట్ వీఆర్, అంటే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం మన హెల్త్ని, మనకున్న వస్తువులతోనే మనం నెగ్లెక్ట్ చేసేస్తాం అనమాట. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. దీంతో ఏమవుతుంది, దీంట్లో గ్లైకెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వలన మీ బ్లడ్ షుగర్ మీద ఇంపాక్ట్ పడదనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇన్సులిన్ వరకు వెళ్ళవలసిన అవసరం రాదు. దాని తర్వాత ఏదైతే డయాబెటీస్ ఉంటుందో దాన్ని ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. సో వీక్లీ వన్స్ ఈ వెజిటబుల్ తింటం వలన, ఈ ఆకుకూర తింటం వలన మీకు బోల్డ్ అంత ఇది ఉంటుంది. అండ్ కిడ్నీ అండ్ లివర్ ఫంక్షన్కి చాలా మంచిది. ఇట్ ఈస్ హైలీ రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ వైటమిన్ బి. ఎందుకు మనకి వైటమిన్ సి మనకి కావాలి బాడీలోకి, టు గెట్ ఇమ్యూనిటీ. వైటమిన్ సి లేకపోతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దాంతో వి విల్ బి ప్రోన్ టు సో మెనీ డిసీజెస్. వైటమిన్ సి ఉండడం వలన మనకి జలుబులు ఎక్కువ అవ్వవు. వింటర్లో ఈ ఆకు తినడం చాలా 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 మంచిది. ఐ హోప్ నేను మీకు చెప్పాల్సిందంతా నీట్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. దీని మూలాన నేను ఎలాగ వీటిని ఇంక్లూడ్ చేస్తున్నాను నా డైట్లో, మీరు కూడా ఇంక్లూడ్ చేసి ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. దాని గురించి ఈ డిష్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆకు ఉడికిన తర్వాత ఐ విల్ లెట్ యు నో వాట్ టు డూ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం వేసిన వాటర్ అంతా చక్కగా ఇంకిపోయాయి. పోయి ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్గా ఉందో. దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. మూత పెట్టేసేస్తే ఒకలాంటి బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది అనమాట, డార్క్ గ్రీనిష్ బ్లాక్. ఇలా చేయటం వలన ఫ్రెష్ గ్రీన్స్ అలా ఉంటాయి. సో ఇది మన ముల్లంగి ఆకు చక్కగా కుక్ అయిపోయింది. లైట్ సాల్ట్ అండ్ పసుపు వేసాము, కుక్ అయిపోయింది. ఆ కొంచెం వాటర్ కూడా ఉంచుకోవచ్చు మన ఇష్టం, లేదు అంటే మొత్తము ఎగిరేంత వరకు ఉంచేసుకోవాలి. ఓకేనా? సో మొత్తం వాటర్ ఎగిరిపోయాయండి. దెర్ ఇస్ నో మోర్ వాటర్ ఇన్ దిస్. ఓకే, బ్రైట్ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము అండ్ దీన్ని నీట్గా వి విల్ టేక్ ఇట్ ఇన్ టు అ ప్లేట్. మీరు చూస్తే చక్కగా ఉడికిపోయింది, మంచిగా స్టెమ్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు సో డ్రై అయిపోయింది ప్యాన్ కాబట్టి ఫస్ట్ విల్ పుట్ ఆయిల్. మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, ఎందుకు అంటే ఒట్టి తిరగమాతకే మనం వాడుతున్నాము, సో అంతగా ఆయిల్ అయితే అక్కర్లేదు. ఓకే, జీలకర్ర, ఆవాలు. ఈ ప్లేట్లో మీరు చూసేటట్టయితే వెల్లుల్లిపాయలు ఉన్నాయి. ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది, నాకు వెల్లుల్లిపాయలు అంటే విపరీతమైన ఇష్టం. కొంచెం సిమ్ చేసా సో దట్ ఆవాలు మాడవు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ పెసరపప్పుని బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ముల్లంగి ఆకుని మంచిగా కడిగి కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరగమాత వేసి అంటే నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలన్నీ నీట్గా వేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయ, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వెయ్యం దీంట్లో. ఓకేనా? దాని తర్వాత టొమాటో వేస్తాం. దెర్ ఈజ్ సో మచ్ మోర్. ఈ వేగే లోపు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, కొంచెం హై పెట్టుకుంటాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలాగా 2 పీసెస్ కింద బ్రేక్ చేసి వేసుకుంటాను. ఓకే, దీనిలో మనం చిల్లీ పౌడర్ వేయమన్నమాట, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ అండ్ ఎండుమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ వేయం. మాడకూడదు ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ ఒక 2 ఉల్లిపాయ అంటే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇంకా నేను పసుపు వెయ్యను, బికాజ్ ఆల్రెడీ నేను దానిలో వేసేసా. దేంట్లో
ఆకు కూడా ఉడకబెట్టేటప్పుడు ముల్లంగి ఆకుని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను కదా, ఉప్పు తక్కువ వేసాను కానీ పసుపు మాత్రం కరెక్ట్గా వేసేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు. ఫ్రై అయితే వేసుకోవాలి, అంటే ఫుల్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను 2 టొమాటోస్ రఫ్లీ చాప్ చేసుకున్నాను, వేసేద్దాం. లవ్లీ కలర్, సిజ్లింగ్ సౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అండ్ టొమాటోస్ వేసుకున్నాము. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టేసి సిమ్ చేస్తాము. సిమ్ చేసిన తర్వాత ఈరోజు మా ఆయన స్నానం కూడా చేసి వచ్చేసాడు. మేమంతా తడి జుట్టుతో ఇప్పుడు ఈ పప్పు ఏంటి? పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి పెసరపప్పు నాట్ కందిపప్పు. ఓకే, పెసరపప్పుతోనే కాంబినేషన్ బాగుంటుంది. మర్చిపోకండి, దీంట్లో చాలా విటమిన్ సి అండ్ ఏ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. సారీ చెప్పు చెప్పు నువ్వు చెప్పు. పుట్టినే చెప్పాను. సో విటమిన్ ఏ అండ్ సి ఉంటుందండి. సో మంచిగా మీరు తినండి. చాలా మంది పడేస్తారు, ప్లీజ్ డోంట్ త్రో. ప్రతి ఒక్క వెజిటబుల్ యొక్క అవుటర్ పార్ట్ ఆర్ ఇన్నర్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఎడిబుల్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ వెజిటబుల్, ఓకేనా? సో అందుకని దయచేసి తినండి ప్లీజ్, తింటే బాగుంటుంది. నేను మీకు హెల్తీ రెసిపీస్ కూడా చూపిస్తాను. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఫుడ్లో ఏం పెద్ద ఏమంటారు ప్రోటీన్స్ కానీ అన్నీ అడల్ట్రేటెడ్. ఆల్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్ ఇస్ అడల్ట్రేటెడ్. ఓన్లీ ట్రై టు ఇన్కార్పొరేట్ సర్టన్ ఫుడ్స్ సో దాట్ ఇది చేయడం మూలాన మనం ఇంకా కొంచెం హెల్తీగా ఉండడానికి ప్రయత్నించాలి అని ఒక చిన్న కోరిక తప్పిస్తే ఇంకేం లేదు. నా డ్రెస్ కూడా లూజ్ అయిపోయిందండి, పిచ్చి దాని దగ్గర ఉన్నాను, నా బట్టలన్నీ లూజ్ అయిపోయాయి. చాలా కష్టపడుతుంది. ఈ రోజు నేను చెప్పిన విషయం, నాకు ఊరినే మెడ నొప్పి తగ్గాలని చెప్పి, నా చేయి బాగుండాలని చెప్పి మా ఆవిడ 48 అవర్స్ ఉపవాసం ఉందండి. అది మరీ టూ మచ్ అసలు. నా కోసం అంత 48 అవర్స్ ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందా? 48 అవర్స్ కరెక్టే. No, listen to me. Indra తప్పిస్తే నా లైఫ్ లో అంత ఇంపార్టెంట్. Yes, my parents are important, my sister, my brother, my friends, అందరూ ఇంపార్టెంట్. కానీ ఇంద్రా ఇస్ మై లైఫ్. సో ఇంద్రా కింద చిన్నది ఏమైనా అయినా కూడా ఐ కెనాట్ టేక్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ ఇమోషనల్ పర్సన్. సో అందుకని మా ఆయన కోసం సోమవారం అంటే సండే నైట్ తిన్నారనమాట. సోమవారం అంతా ఉపవాసం, ఈరోజు మంగళవారం. ఈ రోజు రాత్రికి దీపం పెట్టుకొని అప్పుడు ఉపవాసం బ్రేక్ చేస్తారనమాట. ఆఫ్ కోర్స్ యు ఆర్ లక్కీ. సో ఇప్పుడు ఒకసారి నేను ఓపెన్ చేసి ఏం చేస్తున్నానంటేనండి, కొంచెం సాల్ట్ వేస్తా, దాని తర్వాత ఫుల్ సాల్ట్ వేస్తా. ఎందుకునంటే టొమాటోస్ కొంచెం ఫాస్ట్గా స్క్విషీ అవటానికి మనం సాల్ట్ వేస్తే తొందరగా స్క్విషీ అయిపోతాయి అన్నమాట. అంటే ఏమంటారు, స్క్విషీ మెత్తగా అయిపోతాయి తొందరగా. స్క్విషీ అంటే మెత్తగా అవ్వటం. ఓకే, ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తావా? ఏమీ లేదు, థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్పాలి ఎవ్రీ టైం. ఇంకేం చెప్తాను చెప్పండి. కొత్త కొత్త డిషెస్ ట్రై చేయండి. నాకు చాలామంది మెయిల్స్ పంపించారు, దాని నుంచి నేను ఫిల్టర్ చేసుకుంటాను ఏదేవి నాకు నచ్చాయి, ఏంటి విచ్ ఇస్ ఒథెంటిక్ డిష్, ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకొని నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి, కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఈవెన్ అండ్ పప్పు పులుసు కింద ఇన్బాక్స్లో ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వలన ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను, రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దాని ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒకరోజు కూర్చొని నీట్గా అన్నిటికీ రిప్లై ఇస్తా, ఓకేనా? త్వరలో. అందరూ అనుకుంటారేమో మీనా గారు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు అనేసి. నాకు తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. though I am a Gujarati, I can understand Gujarati, I can read Gujarati, but unfortunately I cannot speak much Gujarati. కొంచెం మాట్లాడతాను. కన్నడ బాగా అర్థమవుతుంది బికాజ్ ఆల్ మై co-stars are కన్నడ ఆర్టిస్ట్. సో కన్నడ కూడా కొంచెం అర్థమవుతుంది, బట్ ఎక్కువ యూసేజ్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీరు బేర్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏంటంటే పటాపట్ అన్నీ వేసేస్తా. ఫస్ట్ వచ్చేసేసి ఈ ముల్లంగి ఆకు ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో అది వేసేస్తా. ముల్లంగి ఆకులో పెసరపప్పు ఎందుకు వేస్తారు చెప్పండి చూద్దాం. ముల్లంగి ఆకులో లైట్ బిటర్నెస్ అంటే లైట్ చేదు ఉంటుందన్నమాట. ఆ చేదుని పెసరపప్పు యొక్క స్వీట్నెస్తో కట్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే మనము ముల్లంగి ఆకుతో పాటు పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు
ముల్లంగి ఆకుతో ఇంకా రెసిపీస్ కావాలి అని అంటే నాకు కింద ఇన్బాక్స్లో పెట్టండి. ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి, మన బాక్స్ నుంచి బయటకు తీద్దాం సో దాట్ యూ విల్ ఆల్సో లర్న్. ఓకే, దీనికి ఏం పెట్టాలి డిష్ పేరు? ముల్లంగి ఆకు పెసరపప్పుతో అద్భుత. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేస్తాను, వెరీ లిటిల్ వాటర్, సో దట్ అన్నీ చక్కగా కలుస్తాయి. వెరీ లిటిల్. మనము ముల్లంగి ఆకులో కొంచెం సాల్ట్ వేసాము, టొమాటోస్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం, కానీ సరిపోదు కాబట్టి నౌ ఐఎమ్ పుట్టింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సాల్ట్. కమ్మగా ఉంటుంది కూర, ఫ్రెష్ కలర్స్ and very yummy and tasty. ముల్లంగి ఆకుతో పెసరపప్పు అద్భుత. ఓకే, నేను టేస్ట్ చేయను కానీ మా అన్నీ టేస్ట్ చేసి చెప్తారు. ఒక 2 minutes దీన్ని మంచిగా ఇదవనిద్దామండి. చూసారు కదా, చాలా మందికి కంప్లైంట్స్ ఉన్నాయి, మేఘనా గారు మీరు ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తున్నారండి అనేసి. దీనిలో మీరు వెతికినా కనిపించదు ఆయిల్, బికాస్ దెర్ ఇస్ నో నీడ్. ఎక్కడ అవసరమో అక్కడే వేయాలి, ఎక్కడ అవసరం లేదు అక్కడ వేయం. అయిపోయిందా? ఎస్, ఇట్స్ ఓవర్. 2 minutes కొంచెం సిమ్లో పెట్టి మా డిష్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇంద్రాకి సర్వ్ చేసి, ఇప్పుడు అన్నం టైం అవ్వలేదు కాబట్టి ఇంద్రా విల్ టేస్ట్ విత్ స్పూన్ అండ్ లెట్ యు నో. ఓకే, సో చూసావా, ఆ కొంచెం వేసిన ఆయిలే ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకుందాం. కింద కాలదా? కాలదు. దిస్ ఇస్ ఎ హెవీ బాటమ్ కాపర్ బేసిన్. మునగాకు పెసరపప్పుతో తింటే అద్భుత. ఇదే మా రెసిపీ పేరు ఈరోజు. ఓకేనా? సో ఇది నేను ఇది టేస్ట్ చేయలేను కాబట్టి, ఇంకా నా ఉపవాసం టైం అవ్వలేదు కాబట్టి మా టేస్టర్ ఇక్కడ ఉన్నాడు, మా టేస్ట్ చేసే మనిషి. అవును, మా ఆయన పాపం బయటకు వెళ్ళిపోవాలి, మీటింగ్ ఉందంట. ఓకే, ఉప్పు సరిపోయిందా? అన్ని పర్ఫెక్ట్. ఇది ఎక్కువ కారం ఉండదండి, ఇది కమ్మగా ఉంటుంది కూర. మా ఆయనకి లంచ్ బాక్స్ లో ఇదే అనమాట, విత్ బెండకాయ వేపు. నేను యాక్చువల్లీ ఇప్పుడు పొద్దున్నే నేను రైస్ తిన్నాను కాబట్టి రైస్ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది, ఎంత టేస్టీగా ఉంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కానీ పెసరపప్పు, మెయిన్ థింగ్ ఆకు టేస్ట్ కొంచెం. నాకు ఈ ఎండుమిరపకాయ అంటే చాలా ఇష్టం. సో హెల్తీ డిషెస్ తినండి, మన డే టు డే లైఫ్లో హెల్తీ ఫుడ్ని ఇంక్లూడ్ చేయండి. దీని మూలన వెయిట్ లాస్ ఉంటుంది, కిడ్నీ అండ్ లివర్ వెరీ గుడ్ ఫంక్షనింగ్ ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది, షుగర్కి చాలా మంచిది, విటమిన్ ఏ అండ్ సి ఉంటుంది. సో విటమిన్ సి మనకి చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీకి. సో వీటన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ ట్రై చేయండి. ఈసారి నెక్స్ట్ టైం అక్కడ ఆ కూరగాయలు కొనేటప్పుడు బ్యాగ్ లో ప్లేస్ ఎక్కువైంది కదా అని దాని తుంచి బయట పడేయకండి ప్లీజ్. చాలా డిఫరెంట్ రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేయండి, డెఫినెట్లీ చాలా బాగుంటుంది, చాలా బాగుంది నేను చెప్తున్నాను. చాలా టేస్టీ. ముల్లంగిలో మీరు వైట్ ముల్లంగి అయినా రెడ్ ముల్లంగి అయినా కొంచెం చిన్న ముల్లంగిలు కూడా దొరుకుతాయి, దానిదైనా కూడా మీరు ఆకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈ డిష్ ట్రై చేసి స్పెసిఫికలీ ఈ డిష్ ట్రై చేసి ప్లీజ్ లెట్ మీ నో ద ఫీడ్బ్యాక్. ఎందుకునంటే ఇటువంటి డిషెస్ రెగ్యులర్ డిషెస్ కావు కాబట్టి దయచేసి ఐ నీడ్ ఫీడ్బ్యాక్. వండి నాకు చెప్పండి, ఓకేనా? సో ఇంకా ఇటువంటి టేస్టీ డిషెస్ కావాలి అని అంటే మీరు నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా స్పెషల్ డిషెస్ కూడా చేద్దాము, ఓకేనా? టాటా, బాయ్, హ్యాపీ థర్స్డే, గాడ్ బ్లెస్ యు ఆల్. మనం మటన్ కానీ కీమా కానీ తీసుకొస్తాం కదా, మనం ఇలాగా దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీట్ ది మటన్ అన్నమాట. పైనాపిల్ పైన తీసేయాలి, ఇది ఉంది కదా ఇలా మధ్యలో కూర్చోపెట్టి ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ మధ్యలో కోర్ ఉంటుంది కదా పైనాపిల్ది, అది వచ్చేసేసి నీట్గా పైనాపిల్ లోపల స్లైసెస్ వచ్చేస్తాయి అనమాట.